హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విభాస్ తెలుగు రుచులు. ఫ్రైడే స్పెషల్ మేము చూపించబోయేది సొరకాయ నూడిల్స్. ముందుగా సొరకాయని పొట్టు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పీలర్ తోటి నూడిల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన పీలర్ తోటి నూడిల్స్ లాగా వస్తాయి. మామూలు పీలర్ తోటి నూడిల్స్ లాగా రాదు. మొత్తం సొరకాయని పొట్టు తీసిన తర్వాత పొడుగుగానే పీలర్ తోటి తీయాలి. అవి నూడిల్స్ లాగా వస్తాయి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి పైన స్టీమ్ చేసే ప్లేట్లో వేసుకొని సొరకాయని దాని మీద మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసిన తర్వాత మూత తీసేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ కూడా పైన పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత ఈ పీలర్ తోటి నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత రెడ్, ఎల్లో, గ్రీన్ 3 రకాల క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి సన్నగా. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి జీడిపప్పును వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేయించుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ 3 వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేయకూడదు, ఇది కొద్దిగా బరకగానే ఉండాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని కొద్దిసేపు వేయించాలి. బాగా వేయించుకున్న తర్వాత స్టీమ్ చేసుకున్న సొరకాయ నూడిల్స్ కూడా వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్నవి పల్లీలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కాజును చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. ముందుగా నువ్వులు వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న నువ్వులను చల్లుకోవాలి కొద్దిగా. హెల్దీ వెజిటబుల్ సొరకాయ నూడిల్స్ రెడీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ను.